హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? మొత్తం హైదరాబాద్ లో సమ్మర్ లో వేడిగా ఉంటది, కానీ ఈ ఒక్క ప్లేస్ లో మాత్రం చల్లగా ఉంటది. ఎందుకు? చల్లని చూపున లేడీస్ ఇక్కడ ఉంటారు కాబట్టి. కూల్ కూల్ గా ఉంటే బోడుపల్లికి వచ్చా. పెళ్లికి ముందు మీ లైఫ్, పెళ్లి తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయిందో దానికి క్రేజీగా చెప్పాలి మీరు. పెళ్లికి ముందు త్వరగా టిఫిన్ చేసేదాన్ని, బట్ పెళ్ళైన తర్వాత అందరికి పెట్టాక నేను తినాల్సి వస్తుంది. తల్లివమ్మా నువ్వు. అందరి కడుపు నింపిన తర్వాతనే తినేవాళ్ళు హౌస్ వైఫ్. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు. హాయ్ రవి అన్న. ఓ అది చీర చాలా బాగుంది. ఆగా ఇది ఇది మన తెలుగు స్టైల్ చీర కట్టుడు కాదు. ఏ స్టైల్ ఇది? నార్త్ ఇండియన్ స్టైల్. నార్త్ సో ఇండియన్ నార్త్ స్టైల్. సౌత్ కలిసినప్పుడు ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. మాకు ఆ చీర బ్యూటిఫుల్ గా చూడాలని ఉంది. ఒక్కసారి ఇక్కడ నుంచి నడవండి. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే. పెళ్లికి ముందు అందరి కళ్ళల్లో నేనే ఉండాలి, అందరూ నన్నే చూడాలి. పెళ్లి తర్వాత నా భర్త కళ్ళల్లో నేనే ఉండాలి. వేరే ఆడది ఉన్నా గాన్. నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి మీ ఆయనకి ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చినావు నువ్వు. వాళ్ళని వీళ్ళని మైండ్ లో పెట్టుకున్నావు అనుకో, దే తడిపోచమ్మ కూడా అంటుంది. అంతే కదమ్మా? థ్యాంక్ యూ. పెళ్లికి ముందు అమ్మ వండి పెడితే నేను తినేదాన్ని, ఆ. పెళ్లి తర్వాత నేను వండి పెడితే అమ్మ తింటుంది. కానీ తిండి అనేది కామన్ ఇక్కడ. కామన్. ఇంతకు ముందు మీరు ఫస్ట్ తినేవాళ్ళు, ఆ. ఇప్పుడు అందరు తిన్నాక తింటారు. తింటున్నా. అదే ఆన్సర్ కదా. అరే వరల్డ్ కప్ సీరా. పెళ్లికి ముందు అమృతం, తర్వాత ఆ అమృతం ఆవిరైపోతుంది. పెళ్లికి ముందు ఈగ, తర్వాత దోమ. పెళ్లికి ముందు ఈగ, దాని తర్వాత దోమ. పెళ్లికి ముందు అమృతం, దాని తర్వాత ఆవిరైపోతుంది. అంటే పెళ్లి తర్వాత లైఫే ఉండదని చెప్తున్నారా మీరు? సింపుల్ గా లైఫ్ ఉండదని కాదు కానీ కొంచెం తక్కువ అవుతుంటది. భార్య దోమలాగా ఉడుతుంటది అని బాగా జోకులు వస్తుంటాయి కదా. అవునవును. లేదండి, నేను నా భార్యని దోమ నా పెద్ద డైనోసరే అంటారు. బట్ ఫస్ట్ ఆన్సర్ అద్భుతంగా చెప్పారు మీరు. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పండి. హరి దేవుడా, నానిందలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మేడం మీ పేరు? నా పేరు ప్రశాంతి. నేనుంటే మా ఆయనకు ఉండదు మనశాంతి. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. మీ ఆయన ఎప్పుడన్నా చెప్పాడు ఆ మాట? అరే నువ్వు వచ్చిన తర్వాత నా మనస్సా శాంతి పోయింది అని? ఎప్పుడు చెప్పలే. ఎప్పుడు చెప్పలే. మీరు మాత్రం ఆయన ఫేస్ చూస్తే గుర్తుపట్టి, ఓ పోయింది అనుకుంటా, నేను నీ లైఫ్ లో వచ్చిన దానికి కరెక్ట్ అయింది. లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ మ్యారేజ్. అట్లెట్లా అవుతుంది? వెరీ బ్యాడ్ ఆన్సర్. లవ్ అన్న అవుతుంది, అరేంజ్ అన్న అవుతుంది. చెప్పండి ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. ఫస్ట్ నేను లవ్ చేశాను, ఆయన లవ్ తర్వాత చేయాల్సి ఆయన వచ్చింది. వచ్చింది. మేడం మీ పేరు? మా ఆయన మీద నాకు ధ్యాస. నా పేరు ఆశ. మీ ఆయన మీద మీకు ధ్యాస, కానీ ఇంత అందంగా ఉంటే మీ ఆయన ధ్యాస మొత్తం మీ మీద. ఆయన పని చేస్తున్నాడా లేదా? ఇంట్లో మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని ఇంత అందంగా ఉంది నా పెళ్ళాం అనుకుంటా చూసుకుంటాడా? చేస్తాడా? పని చేస్తాడా ఏమైనా? అవునండి, డాక్టర్. ఓ ఈజ్ అ డాక్టర్. మీరేం చేస్తారు? నేను డాక్టర్. మీరు డాక్టరే? ఓ డాక్టర్ తెలుసుకోవచ్చా? నేను సర్జన్. యూరో సర్జన్ అంటే మెడకాయ, గుండెకాయ, తలకాయ, ఏ కాయ? ఇప్పుడు జనరల్ సర్జన్, ఇప్పుడు జనరల్ సర్జన్. ఇంకా సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ అవుతుంది. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. మేడం మీ పేరు? పొద్దున్నే కోసాను మేక. నా పేరు మౌనిక. ఆవిడ డాక్టర్, ఈమె డైరెక్ట్ గా వచ్చి మేకను కోస్తా. రోజు తింటారా మేకని, కోడిని? ఏదో ఒకటి ఉండాలన్నా? వీక్లీ వన్స్. వీక్లీ వన్స్ కంపల్సరీ. కంపల్సరీ. మిగతా 5 రోజులు ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తుంటా. హలో మేడం మీ పేరు? నాతో ఆడిచ్చాలంటే మీకు ఉండాలి ఓపిక. నా పేరు దీపిక. అయ్యో టన్నులు 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 ఉందండి ఈడ. ఆడే కొద్ది మీ కలుపు వస్తుందేమో, మాకు ఊపు వస్తుంది. అబ్బా, ఆల్మోస్ట్ 900 ఎపిసోడ్లు రికార్డు. ఇక్కడ 20+ ఏంది 20+?
ఏది మళ్ళీ చెప్పు 20+ దాట ఎన్ని సంవత్సరాలు అయింది అది చెప్పు. ఏం చేస్తుంటారు మీ పేరు? నేను అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను న్యూ ఇండియా అష్యూరెన్స్ లో. వెరీ గుడ్. మీ పేరు చెప్పండి. దీపిక. దీపిక మేడం మీ పేరు? ఎస్ఆర్ చోన కావ్య ఈ బొడుపలోన శ్రావ్య. ఓకే చూస్తున్నారా ఐపీఎల్ చూస్తున్నారా? Yeah. మేడం మీ పేరు? పేరు చెప్పే ముందు ఒకసారి చెయ్యి. ప్లీజ్ మా ఆవిడ చూస్తా. ఏం కాదు నేను ఏం చేయను. రవి బాగుంది నీ రేఖ. నా పేరు సురేఖ. మీరు సురేఖ అని చెప్పని నాకు రేఖ అంట కట్టారా? వెళ్ళండి పిలుస్తున్నారు అక్కడ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ సిచ్యువేషనల్ సాంగ్. సో ప్రాపర్టీస్ పెట్టండి రా ఫస్ట్. సిచ్యువేషనల్ సాంగ్స్. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో వచ్చిన పాట మీరు పాడాలి. ఫస్ట్ పాయింట్ కోసం మీ ఇద్దరు వెళ్తారు, సెకండ్ పాయింట్ కోసం డాక్టర్ గారు మీరు వెళ్తారు, థర్డ్ పాయింట్ కోసం మీరు ఇద్దరు వెళ్తారు. ఆ సిచ్యువేషన్ మీ టీం ని అడగాలి అని అంటే విగ్ తీసుకొచ్చి మీ టీంలో ఇంకా మిగతా ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ తల మీద విగ్ సరిగ్గా పెట్టాలి. ఆ విగ్ పెట్టేటప్పుడు ఎవరైతే విగ్ పెట్టించుకుంటున్నారో వాళ్ళ చేతితో ముట్టుకోకూడదు, సరిదిద్దుకోవద్దు. ఒక్కసారి మీరు సెట్ అయ్యింది అని మీకు అనిపిస్తే అది కింద పడదు ఇంకా అని మీకు అనిపిస్తే నా చెయ్యికి హైఫై కొట్టాలి. అప్పుడు కొట్టినప్పుడు ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళనే సిచ్యువేషన్ అడుగుతా. 3, 2, 1 గో. ఎంత గట్టిగా పెట్టినో ఇప్పుడు చెక్ చేసే టైం. ముందుకు రండి మేడం, ముందుకు రండి డాక్టర్ గారు. బాడీ స్ట్రైట్ ఇట్లా పెట్టాలి, అప్పర్ బాడీ ఇట్లా తలతో పాటు ఇట్లా కిందికి రావాలి. ఇప్పుడు కుచుకు కుచుకు కోయి అనండి. కుచుకు కుచుకు కోయి. అట్లా బెండ్ అవ్వాలి 5 times. ఎవరైతే ఫాస్ట్ చేస్తారో వాళ్ళనే అడుగుదాం. 3, 2, 1 గో. కుచుకు కుచుకు కోయి. కుచుకు కుచుకు కోయి. కుచుకు కుచుకు కోయి. కుచుకు కుచుకు కోయి. కుచుకు కుచుకు పోయి. మేడం మీ టీం అడుగుతున్న సిచ్యువేషన్, అది ఒక మామిడి తోట. అక్కడ హీరో హీరోయిన్ ని కిడ్నాప్ చేసిన విలన్స్ తో ఫైట్ చేసి హీరోయిన్ ని కాపాడతాడు. అప్పుడు హీరోయిన్ అలా మాస్ గా ఒక్కసారి హీరో వైపు లుక్ వేసుకొని ఒక మాస్ సాంగ్ వేసుకుంది. అప్పుడు వచ్చే పాట 3, 2, 1 టైమ్ అప్. మీకు వచ్చింది ఛాన్స్. క్లూ 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 ఇవ్వండి. ఇద్దరికి కల్పిస్తున్నా. ఎవరైతే పాట ఫస్ట్ కరెక్ట్ ఆ పదంతో స్టార్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తా. ఈయన దుబాయ్కి వెళ్ళి సెంట్ తీసుకో. అది స్టార్టింగ్ కాదు. స్టార్టింగ్ ఎవడు అనే పదంతో స్టార్ట్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లో. ఏం పాట కాదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి. ఏమయ్యా అక్షంతలు ఎవడు కొడితే. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదే వాడే. రే ఇద్దరికి కరెక్ట్ లిరిక్స్ పాడుతున్నారు కానీ పాట రాగంలో లేదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే నాముడు. రాగం కరెక్ట్ గా పాడకపోయినా ఆ పదాలతో కరెక్ట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి ఆ పాయింట్ మీకు. దుబాయ్ సెంటర్ తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. సెకండ్ సిచ్యువేషన్, ఫస్ట్ విగ్గులు కరెక్ట్ గా సెట్ అవ్వాలి. ఓకే ఎవరైతే ఫస్ట్ ఈసారి కొడతారో ఆ కుచుకు కుచుకు కోయిలు ఉండవు. డైరెక్ట్ చెయ్యి హైఫై కొట్టండి. కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా చూసి ఇచ్చేస్తా. 3, 2, 1 గో. పెళ్లికి పిలిచా, పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు కరెక్ట్ గా పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న సిచ్యువేషన్. హీరోయిన్ ఒక యువరాణి, హీరో సైన్యాధికారి. ఒకసారి హీరోకి విలన్కి మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఓడిన వారికి రాజ్య బహిష్కరణ. అలాంటి పోటీలో హీరో గెలుస్తాడు. అప్పుడు హీరోతో హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ పాట వేసుకుంటారు. మనసాగలేదురా చీరరార శూర సొగసందుకోదురా అసమాన సాగసాలు చూడరాదు నిందురా నియమాలు మాత్రం ధీరా ధీర 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 ఇస్ ది రైట్ ఆన్సర్. 1 point.
ఫైనల్ డిసైడింగ్ పాయింట్. 3, 2, 1 గో. కరెక్ట్ పెట్టుర్రి. మళ్ళీ మూడోసారి కూడా పాయే. ఓకే, మీకే అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మీరు ఒకరికి హెల్ప్ చేయండి, వారిని ఇంకొకరికి హెల్ప్ చేయండి అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాడు హీరో. అలాంటి హీరో ఒకసారి ఆపదలో ఉంటే ఆటో వ్యక్తి హెల్ప్ తో అంతకు ముందు తన సహాయం పొందిన వ్యక్తి చివరికి తనకే హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఒక పాట వస్తుంది, ఇన్స్పైరింగ్ మోటివేషనల్ సాంగ్ ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే నిజమై నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపిన నీ కృషి. ఓకే ఈ పాట అనుకుంటున్నారు. ఎస్, రాంగ్ అని గెస్ట్ చేసినందుకు మాకు ఇచ్చేసేయండి. మీరు పాడాలి కదా, కానీ తెలియదు కదా. అందుకే అంటాం వాళ్ళది రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరలే మరిగెనా. కొన్ని మోటివేషనల్ సాంగ్స్ అలానే ఉంటాయండి బాబు. మా చిరంజీవి గారి పాట, అసలు ఈ పాట విన్న తర్వాత అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. అండ్ మీకు మాత్రం పాయింట్ వచ్చింది. పాయింట్ తో రౌండ్ విన్నర్. Congratulations for winning the round and winning 3,000 rupees. మొదలు పెట్టండి. పాపారాయుడు, నీ మాట నాకు నచ్చలేదు, నీ చూపు అసలు నచ్చలేదు, నీ విధానం అసలు నచ్చలేదు, అసలు నువ్వే నాకు నచ్చలేదు, నీ తీర్పు మార్చు పాపారాయుడు. ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను నాలుక చీరేస్తా. నా కళ్ళలోకి సూటుగా చూసి చెప్పని నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా? నీ తీర్పు మార్చు పాపారాయుడు. తీయరా తాళి, కట్టరా వెళ్ళి. ఇంత బేస్ వాయిస్ తో బొంగురు గొంతుతో చెప్తే నవ్వుతావా? కట్టరా తాళి అంటే మా ఆయన ఏమైపోవాలి మళ్ళీ? ఓ, నేను మా బావకు అన్యాయం చేయనే. ఇగో ఈ డైలాగ్ ని సేమ్ నేను ఇలా చేసిన అలానే చెప్పారనుకోండి, మీకు క్యాష్ ప్రైజ్ వస్తుంది. ఇంటికెళ్ళి డైలాగ్ చెప్తావా? పాల ప్యాకెట్ కోసం ఇప్పుడు ఓడ అవసరమా? రా. ఏది మీ అత్తగారి ఇలా పోతున్నావు అవసరం లేదు, డైలాగ్ తర్వాత అనుకున్నా. డైలాగ్ తర్వాత చెప్తావా? ఎప్పుడు మేమందరం వెళ్ళిపోయిన తర్వాత కూర్చో, డైలాగ్ చెప్పు. చెప్పండి రా, ఏంటి ప్రాబ్లం? పాపారాయుడు, నీ మాట నాకు నచ్చలేదు, నీ చూపు నాకు నచ్చలేదు, నీ విధానం అస్సలు నచ్చలేదు, అసలు నువ్వే నాకు నచ్చలేదు. ఆపరా. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడ్డానికి భయపడే నువ్వు నా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నావా? నువ్వు మొత్తం కూర్చొని చెప్తావా? ఆపరా. ఇది ఎవడు కొడతాడు రా. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి భయపడే మీరు నా ముందుకు వచ్చి నన్నే ఎదిరిస్తారా? ఎంత పౌరుషం, ఎంత అహంకారం. ఏమి తిన్నావే పొద్దున? ఇంకా చాలు, ఇంకా చెప్పలేను. రెండో పేషెంట్ మ్యూజిక్.
చెప్పండిరా ఏమిటి మీ సమస్య? అమ్మ దోశ మొన్న వేసింది మాడిపోయింది. చెప్పండిరా ఏమిటి మీ సమస్య? పాపారాయుడు, నీ మాట నాకు నచ్చలేదు, నీ విధానం నాకు నచ్చలేదు, మార్చు నీ తీర్పు. ఆపరా 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 ఆపరా. నా కళ్ళల్లోకి ఎదురు చూడలే నువ్వు నాకు సమాధానం చెప్తావా? అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. వద్దు, ఫ్రాక్ అయ్యి. తీయరా తాళి, కట్టరా పెళ్ళి. వెళ్ళి వెళ్ళి అయిపోయిందండి. అయిపోయిందండి, ఇంటికి వెళ్ళొచ్చండి. ఇక్కడికి Thanks అండి. మహాప్రసాద్. 3, 2, 1 మ్యూజిక్. మొదలు పెట్టండి. పాపారాయుడు, వచ్చింది మళ్ళీ. నీ మాట నాకు నచ్చలేదు, నీ చూపు నాకు నచ్చలేదు, అసలు నువ్వే నాకు నచ్చలేదు, నీ తీర్పు అస్సలు నచ్చలేదు. ఆపరా ఆపరా ఆపరా. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేని నువ్వు నా నా అందానికి నా తీర్పుకే ఎదురు చెప్తావా? నాలుక కోస్తాను. తీయరా తాళి, కట్టరా వెళ్ళి. అయిపోయింది. లాస్ట్ పేషెంట్. చెప్పండిరా సమస్య ఏంటో. ఏం చెప్పాలి పాపారాయుడు, ఎన్నిసార్లు చెప్పాలి? నీ తీర్పు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అది ఇప్పటి నుంచి మెసేజ్ చెప్పు. ఆపరా ఆపరా ఆపరా. అంతకు మించి ఒక మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేని నువ్వు నా ముందే తీర్పు బాలేదని చెప్తున్నావా? నా తీర్పే. వెళ్ళరా, తాళి తీసుకునిరా, కట్టరా. మేడం అంత బాగుంది మేడం. వచ్చేటప్పుడు ఆ మేడం ఎందుకు మేడం గిల్లారు? ఇదేం బుద్ధండి మీద నాకు అర్థం కాదు. తీర్పు చెప్పడానికి వచ్చారా, అమ్మాయిల చుట్టుకు వచ్చారా మీరు? ఎక్కడో నా క్లాస్మేట్ కనెక్ట్ అయింది, అందుకనే చూసా. మీ క్లాస్మేటా? మీకంటే 10 సంవత్సరాలు చిన్న మరి క్లాస్మేట్ అంట. ఈ నలుగురే మన మధ్యాహ్నాన్ని బాగా కలర్ఫుల్ గా చేసింది. ఓకే, ద విన్నర్ గెట్స్ 1500 రూపీస్. సెకండ్ ప్రైజ్ 800 రూపీస్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. కానీ వీళ్ళు నలుగురు ఇంత అద్భుతంగా చేశారంటే నచ్చలేదు 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 అని వాళ్ళు రెచ్చగొట్టి పెళ్లి తాళి పెళ్లి తాళి పెళ్లి తాళి 4 సార్లు చేసి మేడం అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అసలు వెరీ గుడ్. ఈ టీం సిద్ధంగా ఉంది కదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా, జాగ్రత్త వినండి. ఎదురుగా టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది తీసుకెళ్తారు, ఆరెంజ్ ది అక్కడ పెడతారు. కుంటుకుంటూ ఒకరు వెళ్తారు, కుంటుకుంటూ పెట్టేసి వచ్చి నెక్స్ట్ పార్టిసిపెంట్ కి హైఫై ఇస్తే పెద్ద సైజ్ ముందే చూసుకొని పెట్టుకుంటారు. పెద్ద సైజ్ అక్కడికి వెళ్ళి కుంటుకుంటూ వెళ్ళి ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ దీని మీద ఇంకో చిన్న సైజ్ లాస్ట్ కి ఈ చైన్ ఫిక్స్ చేస్తారు అనమాట. చేసిన తర్వాత వచ్చిన తర్వాత హైఫై ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ అక్కడ వెళ్తారు. వాళ్ళకి ఈచ్ పర్సన్ విల్ గెట్ 2 రింగ్స్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ నుంచి ఈ పిరమిడ్ మీద రింగ్ వేయాలి. ఓకే, ఫస్ట్ వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రింగ్స్ వేసారో కౌంట్ చేస్తా. మాక్సిమం నంబర్ ఆఫ్ రింగ్స్ వేసిన వాళ్ళు టీమ్ విన్నర్స్, రౌండ్ విన్నర్స్. గాట్ ఇట్? మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం.
ఎక్కువ వేస్తే మీరు గెలిచిపోతారు. చాలా ఈజీ ఛాన్స్. ఇన్ 3, 2, 1 గో. రెండేశారు, మీరు ఒకటే వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ 3000 రూపాయలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండలి కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు